బిగ్ బాస్ వాస్తవంగా మొదట్లో విపరీతంగా జనం ఎగబడి చూశారు. ఆ తర్వాత చూడడం తగ్గిపోయింది. ఎందుకంటే ఏంటంటో చిత్ర విచిత్రమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉండటంతో దాని మీద ఆసక్తి తగ్గిపోయింది. సెలబ్రిటీలు తగ్గిపోయారు. ఇప్పుడు సెలబ్రిటీలు ఎవరయ్యా అంటే సభ్య సమాజంలో ఆ సమాజానికి విరుద్ధంగా ప్రవర్తించేవాళ్ళు, సభ్య సమాజాన్ని అసహించుకునేవాళ్ళు, సభ్య సమాజాన్ని ద్వేషించేవాళ్ళు, ఆ ద్వేషించి సభ్య సమాజంలో ఉన్నటువంటి ప్రజల చేత చేత్కరించబడిన వాళ్ళు, తిరస్కరించబడిన వాళ్ళు, అట్ ద సేమ్ టైం సభ్య సమాజాన్ని అసభ్యంగా తిట్టేవాళ్ళు, అసహ్యంగా తిట్టేవాళ్ళు, సభ్య సమాజ సంప్రదాయ నైతికతకు విరుద్ధంగా వ్యవహరించేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు అర్హులవుతున్నారు. అట్లాంటి అసహజంగా, అసభ్యంగా, దుర్మార్గంగా వ్యవహరించేటటువంటి వాళ్ళని తీసుకెళ్ళి పెట్టడం ద్వారా వాళ్ళ వ్యవహార శైలిని మిగతా ప్రజలు నేర్చుకోవాలని చెప్పడం ద్వారా బిగ్ బాస్ అనేటువంటిది ఈ సమాజాన్ని నాశనం చేయాలనుకుంటుందా ఏంటనేది తెలియదు. దువ్వాడ ఏదైతే అప్రకటిత దంపతులు, దువ్వాడ దివ్యల అప్రకటిత దంపతులు ఎవరైతే ఉన్నారో, లేదా ప్రకటిత అనైతిక దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవహారం ఒకటైతే, ఇంకొక పక్కన అలేఖ్య, చిట్టి పికిల్స్, రమ్య వాస్తవంగా అక్క చెల్లెళ్ళు ఏదో పికిల్స్ చక్కగా పబ్లిక్లో ప్రచారం పొందారు, బాగానే సక్సెస్ అయింది వ్యాపారం. అకస్మాత్తుగా రేట్ ఎంత ఉంది అన్నందుకు గాను నీ పికిల్స్ పచ్చళ్ళు కూడా కొనలేనివాడు, నీ పెళ్ళానికి నగలేం కొంటావు, చీరలేం కొంటావు, బయటికి ఏం తీసుకెళ్తావు, ముందు డబ్బులు సంపాదించడం నేర్చుకో అంటూ నోటికొచ్చిన దారుణమైనటువంటి వాగుడు వాగినందుకు గాను ప్రచారం బాగా అయ్యి ప్రజలందరూ పచ్చి బూతులు తిట్టడంతో బిజినెస్ సాగిపోయి ఇబ్బంది పడ్డటువంటి సోదరీమణుల్లో ఒకటైనటువంటి ఇప్పుడు పికిల్స్ రమ్య బిగ్ బాస్ 9వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అంటే అందులో ఆమె చెప్పేటటువంటిది ఇది, వీళ్ళందరూ ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తారనమాట. ప్రజల్ని విక్టిమ్స్గా మార్చిన ఇప్పుడు అతని ఎంత మానసికంగా కుంగిపోయి ఉంటాడు, నీ పెళ్ళానికి నువ్వేం కొని పెడతావురా అన్నందుకు. బట్ అట్లాంటి మాటలు అన్నటువంటి ఆవిడకంట క్షణికావేశంలో చేసిన తప్పుతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిందట, ఓ సినిమాలో నటించే ఛాన్స్ కూడా వచ్చిందట. అయితే ఆ మూవీ షూటింగ్లో ఉంటే నాన్న చనిపోయారంటే కేవలం 2 నిమిషాలు మాత్రమే నాన్న ఆఖరి చూపు చూసుకోగలిగానంటూ విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నటువంటి అమ్మాయికి ఇందులో ఛాన్స్ రావడం ఇక్కడ విశేషం అన్నమాట.